హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్, అకౌంట్లోకి డబ్బులు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాల్లోని మహిళల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. అభయహస్తం పథకంలోని నిధులను మహిళలకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో 2009 నుంచి అభయహస్తం పథకంలో భాగంగా ప్రతిరోజు రూపాయి చొప్పున 6 ఏళ్ల పాటు చెల్లించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఈ స్కీమ్ కింద తమ డబ్బులు పొదుపు చేసుకున్నారు. 2009-2016 వరకు సభ్యులు జమ చేసిన సొమ్ములను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే అధికారులు గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును కూడా రెడీ చేస్తున్నారు. త్వరలోనే మహిళా ఖాతాల్లోకి ఆ సొమ్ములు జమ చేయనున్నారు. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెల 500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల్లోని మహిళలు ఏడాదికి 365 చొప్పున ప్రీమియం చెల్లించారు. అయితే 2018లో ఈ పథకం ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. మహిళలు 385 కోట్లు జమ చేయగా 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి 545 కోట్లకు చేరుకున్నట్లు తెలిసింది. ఈ నిధులను తిరిగి మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు గ్రామాల వారీగా లిస్టు తయారు చేస్తుండగా త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిసింది. రైతు కూలీల ఖాతాల్లోకి డబ్బులు. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల సొమ్ములను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో 569 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 18,180 రైతు కూలీల కుటుంబాలకు 6,000 చొప్పున 10.91 కోట్లు జమ చేశారు. మిగిలిన వారికి విడతల వారీగా డబ్బులు జమ చేయనున్నారు. Subscribe for more videos. Thanks for watching, friends.